వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఆశా స్వచ్ఛందం సేవా సంస్థ ద్వారా నోట్బుక్స్ పంపిణీ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారని, నూతనకల్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. बड़ा अकेला है उदय कुमार సభ్యులకి అలాగే గ్రామ ప్రాంతాలు నమస్కారం. ఈరోజు అనిల్ ఆధ్వర్యంలో ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అనిల్ గారికి అలాగే గ్రామస్తులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. పిల్లలకి ఈ టెక్స్ట్ బుక్స్ కంటే కూడా ఈ బుక్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఉపయోగకరంగా ఇంపార్టెంట్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ బుక్స్లో ఉంటే మీరు చదువుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు 10,000 రూపాయల ఖర్చుతో ఇక్కడ ఉన్న పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది 10th క్లాస్ పిల్లలకి. అలాగే మీరు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఈ దాదాపు ఇక్కడ చాలామంది కూడా గవర్నమెంట్ స్కూల్స్ చదువుకునే పిల్లలే. అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రోజు మా గురువులు చెప్పిన ఏదైతే విద్యా బుద్ధులు ఉన్నాయో అవన్నీ మేము అలవర్చుకోవడం వల్ల ఈరోజు ఈ స్థాయి. అంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం పిల్లల్ని ఒక దెబ్బ కొట్టే పని లేదు, ఒకటి తిట్టే పని లేదు. ఎప్పటికే కొట్టినా తిట్టినా వెళ్ళి మీ తల్లిదండ్రులు చెప్పేస్తారు. అవునా? చెప్తారు కదా. దానివల్ల ఎవరికి లాసు? మనకి. మా అప్పుడు కూడా మా ఉపాధ్యాయులు మమ్మల్ని కొట్టేవాళ్ళు. వెళ్ళి మళ్ళీ ఇంట్లో చెప్తే వాళ్ళు ఇంకో 2 దగ్గర ఇచ్చేవాళ్ళు. అంటే మీరు ఏ తప్పు చేయకపోతే మీ టీచర్ ఎందుకు కొట్టాలి. కాబట్టి ఏ టీచర్ అయినా సరే వాళ్ళు మన బాగా తోడేవాళ్ళు. మనం దండించినా తిట్టినా ఏదైనా సరే అది మీ మంచి కోసమే తప్ప చెడు కోసం కాదని మీరు